భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి షాక్‌కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతున్నది ఎవరికయ్యా అంటే ఠాక్రేలకి. ఎందుకంటే తన కొడుకు ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో తన భర్త, తన తండ్రి ఆశయాలు అంటే తన మామగారి ఆశయాలు అమలు చేస్తున్న తన భర్తని దారి మళ్లించి రంగంలోకి దించింది ఉద్ధవ్ ఠాక్రే భార్య. సంజయ్ రౌత్ అనేవాడు చెప్పిన మాటల్ని విని ముంబాయిలో మనకు పట్టుంది, సచ్చినట్టు ఎవడైనా మన వెనకాలే తిరగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే శరద్ పవారు కాంగ్రెస్లు అంటే బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి ఆ తర్వాతన వెళ్ళి కాంగ్రెస్ను ఎన్సీపీలతో జట్టు కట్టి ముఖ్యమంత్రిగా ఆదిత్య ఠాక్రే అంటే అతి పెద్ద వయస్కుడైనటువంటి ఆదిత్య ఠాక్రేని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే శరద్ పవార్ తెలివిగా నువ్వు సీఎం అయితే ఓకే కానీ నీ కొడుకుని మంత్రిగా పెట్టుకోగాని సీఎంగా మాత్రం కొడుకుని ఒప్పుకోను అన్నాడు. ఎందుకంటే తన కూతురు సీఎం కావాలన్న తన కోరిక. అందుకని సచ్చినట్టు ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యాడు. ఆ తర్వాత ఆదిత్య ఠాక్రే నెక్స్ట్ సీఎం అవ్వాలనుకుంటే ముంబాయిలోనే పట్టు కోల్పోయినటువంటి పరిస్థితి. నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భంలో ఇది బృహత్ ముంబై కార్పొరేషన్ 227 సీట్లకు గాను 119 భారతీయ జనతా పార్టీ సింగిల్గానే కొట్టుకొచ్చేది, 130 దాకా బలం ఉంది. అదే సందర్భంలో ఠాక్రే అలయన్స్ 69 నుంచి 75 మధ్యలో రన్ అవుతుంది. కాంగ్రెస్ 10, ఇతరుల 10తో బీజేపీని మేయర్ పీఠాన్ని ఆదేశించేటటువంటి పరిస్థితికి రావడం అన్నటువంటిది అసలు ఇక ఠాక్రేలతో సంబంధం లేకుండా వస్తూ ఉండటం అన్నటువంటిది. అందులో రాజ్ ఠాక్రే కూడా జట్టు కట్టి ఉద్ధవ్ రాజ్ ఠాక్రేలు కలిపి కథ నడిపాక జరుగుతున్నటువంటి ఈ పరిణామం మాత్రం సంచలనం సృష్టిస్తోంది.